చూద్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. కాబట్టి మేము ట్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకుని మరునాడు నెయపోలికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చి తిని మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునకి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తేతర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఈ భాగం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక స్త్రీని చూస్తామండి. ఆ స్త్రీ ఎవరంటే లూదియాని మనం ఇక్కడ చూస్తాము. లూదియా అక్కడ మనం గమనించినట్లయితే ఆమె ఊదారంగు పొడి అమ్ము తేతర పట్టణస్థురాలు. ఊదారంగు పొడి అనేది అది ఆ రోజుల్లో చాలా విలువైనదంట. ఆ పొడి, ఆ పొడితో, ఆ ఊదా రంగుతో తయారు చేసినటువంటి వస్త్రములు చాలా ధనవంతులైన వారు మాత్రమే ధరిస్తారంట. ఆ పొడితో తయారు చేసినటువంటి వస్త్రాలని. అదే లూదియా ఈ వ్యాపారము చేస్తూ ఉంటుందన్నమాట. ఇది చాలా మిక్కిలి విలువ కలిగినటువంటి ఈ పొడి అన్నమాట, ఊదా రంగు పొడి అనేది. మరి ఈమె ఇంత విలువైన ఆ పొడిని తయారు చేస్తుందంటే లూదియా ఒక మంచి స్థితిమంతురాలనే మనము అనుకోవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే లూదియా తన వ్యాపారం నిమిత్తము ఆ ప్రదేశానికి అక్కడికి వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే పౌలు అక్కడికి వచ్చినట్లుగా మనము గమనించవచ్చు అన్నమాట. పౌలు అక్కడికి దర్శనం కలిగి ఆ ప్రదేశానికి అక్కడికి వచ్చారు. వచ్చి విశ్రాంతి దినమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. దేవుని మాటలు వారు అక్కడ చెప్తూ ఉన్నారు. మరి బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారనమాట. మరి అది వ్యాపారం జరిగే ప్రదేశము, అక్కడ అన్ని లావాదేవీలన్నీ జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ అక్కడ ఏం జరుగుతుందంటే ఆరాధన జరుగుతుంది. విశ్రాంతి దినమున ఆరాధన జరుగుతూ ఉంది. మరి లేఖనాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు 6 దినములు కష్టపడండి, 7వ దినమున మందిరంలోనికి వచ్చి మరి దేవుణ్ణి ఆరాధించమని చెప్పినారనమాట. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. మరి లూదియా చూసినట్లయితే ఆమె ఒక నదీ తీరమున అక్కడ ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చిందనమాట. అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చింది. తన వ్యాపారాన్ని కూడా అక్కడ విడిచిపెట్టేసి పౌలు చెప్పేటువంటి మాటలు యందు లూదియా లక్ష్యం ఉంచినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. అంటే అటు ఇటు అక్కడ చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ వాటి వైపు మనసు వెళ్ళలేదు. కానీ మరి వారు చెప్తున్నటువంటి దేవుని మాటల వైపే లూదియా అక్కడ లక్ష్యం ఉంచింది. ఆమె వ్యాపారంలో ఆమె మనసు పెట్టలేదు. కానీ ఆ సమయాన్ని దేవుని మాటలు వినడానికి ఆమె అక్కడ కేటాయించినట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. లూదియా అక్కడ విన్నది తర్వాత అక్కడ ఏం జరిగిందంటే 14వ వచనంలో, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. దేవుడు అక్కడ ఆమె హృదయాన్ని మనము తెలిసినట్లుగా చూస్తున్నాము. దేవుని మాటలు విన్న లూదియా యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. దేవుడిని తెలుసుకుంది లూదియా అక్కడ. తర్వాత ఎక్కడ ఏం జరిగిందంటే ఆమె మారు మనసు పొందింది. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. దేవుని మాటలను శ్రద్ధగా విన్నది. తర్వాత తన వ్యాపారాన్ని విడిచిపెట్టి దేవుని మాట శ్రద్ధగా విన్నది. దేవుణ్ణి తెలుసుకుంది. వెంటనే అక్కడ ఏం జరిగిందంటే ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందారు. తను రక్షణ పొందింది. తన కుటుంబం వారు కూడా రక్షణ పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము.
లూదియా దేవుని మాటలు విన్న వెంటనే ఆమె బాప్తిస్మం పొందింది. అంటే ఇక్కడ ఆమె మారు మనసు పొందింది. ఒక నూతన జీవితాన్ని అక్కడ పొందుకున్నట్లుగా మనము గమనించవచ్చు అన్నమాట. మరి మారు మనసు పొందింది లూదియా. ఇక్కడ మనం చూసినట్లయితే బాప్తిస్మం పొందింది. బాప్తిస్మం పొందింది అంటే మారు మనసు పొందడమే కదండి. మరి పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్త జీవితాన్ని పొందుకోవడము, మనసును మార్చుకోవడము. ఇక్కడ మారు మనసు అనే మాటని మనం ఒక్కసారి చూస్తున్నాము. మారు మనసు పొందింది. మరి మారు మనసు పొందుటకు మరి ఒక ముఖ్యమైన కారణాలు ఏంటి అని నేను మరి ప్రభు తలంపుని బట్టి పంచుకోవాలని ఆశపడుచున్నాను. మారు మనసు పొందుటకు కారణాలు 3 కారణాలు తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే దేవుని భయము. లూదియా అక్కడ మారు మనసు పొందింది. ఆమె అక్కడ దేవుని భయాన్ని గుర్తించింది, దేవుని ప్రేమను తెలుసుకుంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆమె అక్కడ విని దేవుని మాటలను లక్ష్యం ఉంచింది. ఆ 3 అంశాలను ఒకసారి మనం ఇప్పుడు గమనిద్దామండి. దేవుని భయము. ఫస్ట్ మాట ఏంటంటే దేవుని భయము. మరి దేవుని భయం మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆదికాండం 39 9వ వచనం. ఇవన్నీ మనకు బాగా తెలిసిన అంశాలే. మరలా ఒకసారి మనము వీటిని నెమరు వేసుకుందాము, తెలుసుకుందాము. ఆదికాండం 39 9వ వచనం చూసుకున్నట్లయితే, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అన్నాడు. ఇక్కడ యోసేపు దేవునికి పాపం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ యోసేపు అక్కడ పాపము చేయలేదు. ఎందుకని? యోసేపులో దేవుని యొక్క భయము ఉంది. దేవుని భయం వల్ల అక్కడ పాపం నుంచి యోసేపు పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాము. ఇంకొక మాట చూస్తున్నట్లయితే, ఇంకొకటి కూడా మనం లేఖనాల్లో గమనించినట్లయితే మంత్రసానులు. మరి మంత్రసానులు కూడా చూసుకోవచ్చు అని నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం చూసుకున్నట్లయితే, ఒకటవ అధ్యాయం 17వ వచనంలో, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునీయగా. ఈ భాగమంతా మనకు తెలిసిన విషయమే. మరి ఇక్కడ మంత్రసానులు కూడా మరి రాజు చెప్పిన మాటల్ని వాళ్ళు రాజుకు భయపడలేదు, కానీ అక్కడ దేవునికి భయపడినట్టుగా చూస్తున్నాము. ఒకవేళ వారు మగపిల్లల్ని చంపలేదు అని రాజుకు తెలిసినట్లయితే వారిని నిర్దాక్షిణ్యంగా చంపేసే పరిస్థితి అక్కడ ఉంది. కానీ మంత్రసానులు అక్కడ రాజుకు భయపడలేదు, కానీ వారు అక్కడ దేవునికి భయపడినట్లుగా చూస్తున్నాము. వారు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక రాజుకు భయపడలేదు, కానీ మంత్రస్థానంలో ఎవరికి భయపడ్డారంటే అక్కడ దేవునికి భయపడ్డారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము దేవునికి భయపడాలి అన్నప్పుడు, దేవుని పట్ల మనకు భయం ఉండాలి అన్నప్పుడు మనం హృదయంలో ఏమి ఉండకూడదు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం కీర్తనలు 36 మొదటి వచనంలో చూసుకున్నట్లయితే, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. ఎవరికి భయం ఉండదంటే భక్తిహీనులకి భయం ఉండదు. ఎందుకని? వారి హృదయంలో అతిక్రమాలు ఉంటాయి, వారి హృదయంలో పాపం ఉంటుంది, వారి హృదయంలో దేవునికి హేయమనే క్రియలు ఉంటాయి. కాబట్టి వారిలో దేవుని భయం అనేది వారికి ఉండదు. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు, వారికి భయము బొత్తిగా ఉండదు. ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారో వారికి దేవుని భయము ఉంటుంది. భక్తిహీనులైన వారికి దేవుని భయం అనేది ఉండదు. ఎందుకని? వారి హృదయాల్లో అతిక్రమాలు ఉంటాయి, వారి హృదయాల్లో పాపం ఉంది, కాబట్టి వారి హృదయాల్లో దేవుని భయము బొత్తిగా లేదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి కలిగి ఉంటామో దేవుని భయము మనలోకి వస్తుంది. దేవుని భయం ఉన్నప్పుడు మనలో ఎటువంటి అతిక్రమాలు అనేవి ఉండవు, ఎటువంటి పాపం అనేది మనలో ఉండదు. మరి ఇక్కడ మనము
దేవుని భయం కలిగి ఉన్న మనలో మరి మన హృదయంలో ఇటువంటి అక్రమాలు మరి పాపం అవేమి లేకుండా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ విడిచిపెట్టి మనము దేవునిలో పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. మరి 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. మనం ఎప్పుడైతే దేవుని భయం కలిగి ఉంటామో, దేవుని భయం కలిగి ఉన్నప్పుడు సమస్త కల్మషమును విడిచిపెడతాము, పరిశుద్ధతను కలిగి జీవిస్తాము. మరి సమస్త కల్మషము ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనము చూసుకోవాలి. మరి దేవునికి హేయమైన క్రియలు మనలో లేకుండా చూసుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా మనము జీవించాలి. ఆయన మాటని మనము వినాలి. ఆయన మాటను మనం విన్నప్పుడు మనము దేవుని భయమును కలిగి ఉంటాము. ఇంకా ఒక మాట మనం చూసుకున్నట్లయితే సిలువలో కూడా దొంగ అంటాడు అనమాట. నువ్వు ఇంకొక దొంగతో అంటాడు, నీవు దేవునికి భయపడవా అంటే ఇద్దరు మారు మనసు పొందలేదు, అక్కడ ఇద్దరు పాపంలోనే ఉన్నారు. కానీ అక్కడ ఒక దొంగ దేవునికి భయపడుతున్నట్లుగా చూస్తున్నాడు. ఆ పరిస్థితి చూసినప్పుడు ఒక దొంగ అంటున్నాడు అనమాట మరొక దొంగతో. ఒక దొంగ ఏమంటాడు, దేవుణ్ణి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించలేవా అని కొంచెం అక్కడ దూషించినట్టుగా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకొక దొంగ అంటాడు, నీవు దేవునికి భయపడవా, ఇదైతే మనకు తగినదే కానీ ఆయనకి ఇది తగినది కాదు, నీవు దేవునికి భయపడవా. అక్కడ చివరి నిమిషంలోనే ఆ దొంగ ఏం చేస్తున్నాడు, అక్కడ మారు మనసు పొందినట్టుగా మనము చూస్తున్నాము. అటువంటి పరిస్థితుల్లో కూడా అతడు ఆ దొంగలో ఉన్నటువంటి నమ్మకత్వము, ఆ పశ్చాత్తాపాన్ని మనం అక్కడ చూడగలుగుతాం అన్నమాట. మరి మనము దేవుని యందు భయము కలిగి ఉండాలి. దేవుని యందు భయము కలిగి ఉన్నప్పుడు మనలో సమస్తమైనటువంటి కల్మషం నుండి మనము పవిత్రులుగా చేయబడతాము. ఇంకొక మాట చూసుకున్నట్లయితే మనము దేవుని ప్రేమ, దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి. మరి మనము పాపంలో ఉన్నప్పుడు మన కోసం ఆయన ఒక సామాన్య మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మనము ప్రతి ఆదివారం ఈ మాటను తలపోసుకుంటూ ఉంటాము. మరణం పెట్టినంత వరకు ఆయన మనల్ని ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనము నమ్మదగిన వారం కాదు, అనేక సార్లు అనేక విషయాల్లో కూడా మనము పడిపోతూ ఉంటాము. అయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనమాట. మరి దేవుని ప్రేమ చూస్తున్నప్పుడు ఆయన ప్రేమ ఎంతో గొప్పదన్నమాట, మనం దాన్ని వర్ణించలేము కూడా. అయితే మరి లేఖనాల్లో చూసుకున్నట్లయితే 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనం ఒకసారి తీసుకున్నట్లయితే 2 కొరింథీ 5వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, అందరి కొరకు మృతి పొందెను. మరి దేవుడు మనం ఎంతగా ప్రేమించాడంటే మనందరి కోసం ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని అంతా మనం పరిశీలించినట్లయితే ఆయన ప్రేమ మన పట్ల ఎంతగా ఉందో మనకి అర్థమవుతుంది అన్నమాట. ఆయన మరణం పొందినంతగా మనల్ని ప్రేమించాడు. మరి తండ్రితో కూడా ఉండటం భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టాడు. మరి పాపంలో ఉన్న మనము పాపంలో నశించుకోవటం ఆయనకి ఇష్టం లేక ఈ లోకంలోకి ఒక మానవుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చాడు. ఈ లోకంలో మనం పడవలసినటువంటి శిక్షకు బదులుగా దేవుడు శిక్షను అనుభవించి మరి ఆయన ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు, రక్షించాడు, మనకు పాప క్షమాపణ దయచేశాడు. మరి మనం ఆయన నామాన్ని ఎరిగి ఆయన నామంలో మరి బాప్తిస్మం పొంది మారు మనసు పొంది మనం జీవిస్తున్నటువంటి మనలో మనం ఏం తెలుసుకోవాలంటే దేవుని యొక్క భయాన్ని మనము కలిగి ఉండాలి.
దేవుని యొక్క ప్రేమను మనము అర్థం చేసుకొని మన దైనందిక జీవితంలో జీవించాలన్నమాట. మరి మనల్ని ఆయన ఏ విధంగా ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడో తెలుసుకుంటూ, మరి మారు మనసు అనే పదం చూసుకున్నట్లయితే, మారు మనసు ఒక్కసారి మనం బాప్తిసం తీసుకున్నప్పుడే ఇంకా అయిపోతుందా అంటే కాదు. ఒక్కసారి మనం మన పాపాలను ఒప్పుకొని మనము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన రాకడ వరకు మనము ఆయన ఇచ్చిన దాన్ని మనము నమ్మకంగా దాన్ని కలిగి ఉండాలి. అలా అంటే మనము ప్రతిరోజు మన చూపులు, మన తలంపులు, మన మాటలు అన్నిట్లో పరిశుద్ధంగా ఉంటాము అంటే ఉండలేము. కొన్ని సందర్భాల్లో మనకు తెలియక అనేక సందర్భాల్లో మనము పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అవన్నీ మనం తలపోసుకుంటూ మన రోజు మన జీవితంలో వాటిని ఒప్పుకుంటూ తిరిగి మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్ళవలసిన వారమై ఉన్నాము. అనుదినము మనము దేవుని ప్రేమను తలపోసుకునే వారంగా ఉండాలి. ఆయన మన పట్ల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, మన కోసం ఆయన పెట్టినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవించబద్దులమై ఉన్నాము. ఇంకొక మాట చూసుకున్నట్లయితే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ప్రకటనలో చూసుకున్నట్లయితే ఒక వచనంలో, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండున్న ప్రకారము జయించి వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. ఆయన ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో వారిని శిక్షిస్తున్నాను. ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను తలుపు నొద్ద నిలిచిండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడల్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయును. మరి దేవుడు ఇది రక్షణ లేని వారికి చెప్పుకోవచ్చు అన్నమాట. ఎవరైతే దేవుణ్ణి ఎరగకుండా, ఇంకా మారు మనసు పొందకుండా, ఆయన ప్రేమను గుర్తెరగకుండా ఉన్నారో, దేవుడు వారికి సమీపంగానే ఉండి వారి యొక్క హృదయం వద్దనే నిలిచింది వారిని తప్పుచున్నాడు అనమాట. మనం ఆయన మాటలు విని మన హృదయాన్ని తెరిచినప్పుడు దేవుడు మనలోనికి వస్తాడు. వచ్చిన తర్వాత నాతో కూడా అతడు భోజనము చేయుదును. తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించిన వారిని నాతో కూడా సింహాసనం ముందు కూర్చొనిచ్చేదను. మరి మనం ఎప్పుడైతే మారు మనసు పొంది దానికి తగినట్లుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రితో కూడా మనము ఆయన సింహాసనాన్ని మనము కూర్చుంటాము. ఆయన ప్రక్కలో మనము ఉంటాము. ఆయన దగ్గరగా మనము ఉంటాము. మరి ఆ పరలోక రాజ్యంలో ఆయన పక్కనే ఆయన సింహాసనం వద్దనే మనము ఉంటాము. తర్వాత ఇంకొక మాట చూసుకున్నట్లయితే, మరి మనము ఆయన ప్రేమను మన కోసం ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి మరి మనము ఎన్ని విషయాల్లో మనం నమ్మకంగా కలిగి ఉన్నాము, మనం చేసేటువంటి క్రియల్లో దేవుడు ఎంతగా మరి చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక సందర్భంలో చెప్తుంటాడు, నేను దినమెల్లా చేతులు చాపుచున్నాను. లోబడినటువంటి మన వైపు ఆయన దినమెల్లా చేతులు చాపి మన వైపు ఆయన పిలుస్తూ ఉన్నాడు. మన కోసం ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. మనము ఒకసారి మన హృదయాన్ని ఆయన తట్టు మనం ఎత్తి చూచినప్పుడు ఆయన మనల్ని పిలిచేటువంటి పిలుపు మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఆయన ప్రేమను అప్పుడు మనము తెలుసుకోగలుగుతాము. ఇంకొక మాట చూసుకున్నట్లయితే, దేవుని వాక్యము, మనలో దేవుని భయము ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి. దేవుడు మన పట్ల మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా ప్రేమించాడు, మన కోసం ఆయన ఏ విధంగా శిక్షణ అనుభవించాడు అనే దాన్ని మనము తెలుసుకోవాలి. అదేవిధంగా దేవుని వాక్యము మనల్ని మరి యోహాను రాసిన సువార్తలో మనం చూసుకున్నట్లయితే 1వ వచనంలోనే ఉంటుందన్నమాట.
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి వాక్యము అనంగానే మనకు గుర్తు రావాల్సింది మరి బైబిల్ గ్రంథం. అనేక వచనాలు కూడా మనం చూసుకున్నట్లయితే నీ వాక్యం నా పాదములకు దీపము, త్రోవలకు వెలుగై ఉన్నదని ఉంటుంది అనమాట. ఆయన వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది, ఆయన మాటే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనం బాధలో ఉన్నప్పుడు మనకు ఓదార్పునిచ్చేది దేవుని మాటలే. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. అంతే కదండి. మరి చనిపోయిన లాజర్ని లే అనగానే చనిపోయిన లాజరు తిరిగి జీవంతో లేచాడు. అలాగే మరి గుడ్డివాని యొద్దకు కుంటివాడు అక్కడ కూర్చుని ఉన్నప్పుడు అతని యొద్దకు వచ్చి లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు అనగానే వెంటనే అతడు అక్కడే స్వస్థత పొంది మరి అతని పరుపును ఎత్తుకొని నడిచిపోయినట్లుగా చూస్తున్నాము. మరి గుడ్డివాడికి చూపునిచ్చారు. ఆయన మాటలోనే జీవం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. మరి ఆయన మాటలు ఏంటని చూసుకున్నట్లయితే మరి మనము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి చూసుకున్నట్లయితే ఈ లేఖన భాగాలను మనము అనుదినం వీటిని తరచి చూస్తున్నప్పుడు మరి అనేక మంది చెప్తుంటారనమాట, ఇది మనకు అద్దం లాంటిది అని. మనల్ని మనకు చూపిస్తుంది, మనం ఎలా ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నాము అని మనకు చూపించేది ఏంటంటే మరి బైబిల్ గ్రంథమే అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కీర్తనలు 9:7 చూసుకున్నట్లయితే ఒకసారి కీర్తనలు 19 7 చూస్తున్నట్లయితే యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఇక్కడ ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయంటే ప్రాణమును తెప్పరిల్ల చేస్తాయి. దేవుని మాటలు మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తాయి. మనకు బాధలో ఉన్నప్పుడు మనకు ఓదార్పునిచ్చేది దేవుని మాటలే, మనల్ని నడిపించేది దేవుని మాటలే. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనము కొన్ని నిర్ణయాలు మనము తీసుకోలేకపోతాం అన్నమాట. అటువంటి సందర్భాల్లో మరి ఎలా మాట్లాడతాడంటే దేవుడు స్నేహితుల ద్వారా, మన పక్క వారి ద్వారా, మరి మందిరంలో కూర్చొని మరి మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆ మాటల ద్వారానే మనము ఓదార్పును పొందుకుంటూ ఉంటాం, ఆదరణని పొందుకుంటూ ఉంటాం అన్నమాట. దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయి అన్నమాట, తెప్పరిల్లా చేస్తాయి. దేవుని మాటలు మనకు తెప్పరిల్లా చేస్తాయి. 11వ వచనం 2వ లైన్లో చూసుకున్నట్లయితే వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని మాటలు వినడం వల్ల, దేవుని వాక్యాన్ని వినడం వల్ల, దేవుని వాక్యాన్ని చదువుకోవడం వల్ల గొప్ప లాభము కలుగును అని ఇక్కడ మనము చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మాట చూసుకున్నట్లయితే సామెతలు 2వ అధ్యాయంలో కూడా చూసుకోవచ్చు. సామెతలు 2లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఆయన మాటలు మనకు ఏ విధంగా, ఆయన మాటలు వినడం వల్ల ఏం లాభము, మనకి ఏం కలుగుతుంది అనేది కూడా మనము చూసుకోవచ్చు. సామెతల్లో చాలా చోట్ల మనకు ఆ మాటలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సామెతలు 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించినడలా, తెలివికై మొరపెట్టినడలా, వివేచనకై మనవి చేసినడలా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినడలా, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఇక్కడ మొదటి మాట చూసుకున్నట్లయితే నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు దాచుకున్నట్లా. దేవుని మాటలు వింటే కలిగేటువంటి లాభాలు ఏంటో మనం ఆ కింద భాగాలన్నింటిలో చూడొచ్చు అనమాట.
వెన్నుని వెతికినట్లు వెతికిన ఎడల ఆ ఆ 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం ఆ భాగాన్ని అంతా గమనించినప్పుడైతే మనము దాన్ని చూసుకోవచ్చు అన్నమాట. దేవుని యొక్క మాటలు వినడం వల్ల మనకు ఎటువంటి మేలు కలుగుతుంది. ఆయన మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. గొప్ప లాభం మనకు కలుగుతూ ఉంటుంది. ఆత్మీయ స్థితిలో కావచ్చు, మరి మన యొక్క భౌతికమైన జీవితంలో ఏ విషయంలోనైనా కానీ మనల్ని నడిపించేది దేవుని మాటలే అన్నమాట. ఆ మాటల ద్వారా మనము గొప్ప లాభాన్ని పొందుకుంటాము. మరి దేవుని మాటలు వినడం వల్ల మన ప్రాణంను తెప్పరిల్లా చేయబడతామన్నమాట. ఆయన మాటలో మరి మనము ఒక్కొక్కసారి మనం చాలా బాధలో ఉంటాము. లేఖనాలు చదువుకుంటున్నప్పుడు మనం ఆదరణను పొందుకుంటాము. ఆ సమయం మనకేమనిపిస్తుంది అంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. ఓకే, మనం కొంచెం అక్కడ ధైర్యపరచబడతాం అన్నమాట. దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి, మనల్ని నడిపిస్తాయి. మనము ఒకవేళ నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి విధానం అక్కడ మనకు ఒక క్లియర్నెస్ అనేది మనకు అక్కడ వస్తుందన్నమాట. కాబట్టి మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మనము మారు మనసు పొందినాము. మారు మనసు పొందినటువంటి మనంలో ఏమి ఉండాలి అంటే దేవుని భయము అనేది మనలో ఉండాలి. అదేవిధంగా దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటూ అదే ప్రేమను మన పక్కవారి పట్ల చూపిస్తూ మరి మనము ముందుకెళ్ళాలి. దేవుని వాక్యము మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు మనము పాపానికి చోటు ఇవ్వలేము. వెంటనే మనకు పరిశుద్ధాత్ముడు మనకు గద్దిస్తాడని మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఇది చేయకూడదు. మనము ఒక స్టెప్ ముందుకేసి చేయాలనుకున్నా కూడా ఒక భయం మనలో వచ్చేస్తుంది అన్నమాట. ఇది చేయకూడదు కదా, ఇది చేస్తున్నామే, ఇది తప్పు కదా అని మనకు వెంటనే మనలో ఒక ఆలోచన వస్తుంది అన్నమాట. అది ఎప్పుడు వస్తుందంటే దేవుని మాటలు మన హృదయంలో ఉండినప్పుడు మనలో ఆ భయం అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ మనం మారు మనసు పొందిన తర్వాత మనలో దేవుని భయం ఉంటే మనం పాపానికి అక్కడ చోటు ఇవ్వలేము. దేవుని ప్రేమ మనము దేవుని ప్రేమను గుర్తెరిగితే మనం అక్కడ ఎటువంటి అతిక్రమ క్రియలు కానీ, ఎటువంటి హేమని క్రియలు కానీ అవి మన హృదయంలోకి రాకుండా మనము చూసుకుంటాము. దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలో ఉంచుకున్నప్పుడు అక్కడ కూడా మనము మరి దేవునికి నమ్మకంగా మనము జీవించగలుగుతాము. ఎటువంటి ఇహలోకమైనటువంటి వాటికి మనము చోటు ఇవ్వకుండా మరి మనము నమ్మి విశ్వసించిన దేవునికి మనము నమ్మకంగా జీవించగలుగుతాం అన్నమాట. మరి మనము అనుకుంటాము, ఒకసారి బాప్తిసం పొందాము, ఇంకా అయిపోయింది, ఇంకా ఎలాగైనా ఉండొచ్చు అని అనుకుంటే అది మాత్రం తప్పు. ఎందుకని మారు మనసు పొందేది అనేది ఎంతవరకు అంటే అది ఎప్పటికీ కూడా అది సంపూర్తి అనేది కాదు. ఎందుకని సామెతలు 20వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట చూసుకున్నట్లయితే, సామెతలు 20:9, నా హృదయంను శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు. ఒకసారి పరిశుద్ధపరచబడ్డాము, ఇంకా పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు. ఒకసారి పొందంగానే బాప్తిసం తీసుకోగానే మనము పవిత్రపరచబడిపోము, కానీ అనుదినము మన యొక్క జీవితంలో మనము మరి దేవుడే శోధించబడ్డాడు. అక్కడ సాతాను ద్వారా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారే అక్కడ శోధించబడినట్టుగా మనము చూస్తున్నాము. మరి మానవులమైన మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక మార్లు మనము శోధనలకు వెళ్ళే పరిస్థితులు మన ఎదుట ఉంటాయి. మనం పనిచేసే ప్రదేశంలో కానీ, మన కుటుంబంలో కొన్ని మన కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్న అవసరాలు, మన చుట్టూ ఉన్నటువంటి బంధువుల ద్వారా కొన్ని పరిస్థితులు మనకు వస్తాయన్నమాట. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ దేవుడి సన్నిధిలో ఒప్పుకొని మళ్ళా మన జీవితంలో మనము ముందు కొనసాగాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి మారు మనసు అనేది ఎప్పటికీ సంపూర్తి అనేది కాదనమాట. ఒక మాట కూడా ఉంటుందన్నమాట. పౌలు భక్తుడు చెప్తారు కదా, మా ముందున్న పరుగు పందెంలో మనము ఓపికతో పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలను మనము విడిచిపెట్టి ఈ పరుగు పందెంలో మనము
పరిగెత్తాల్సినటువంటి వారమే ఉన్నామన్నమాట. వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కోసమే మనము పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. ఇలా ఇవన్నీ మాటలు మనకు చాలా తెలిసిన భాగాలే అండి. ఒకసారి గుర్తు చేసుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి మనము మన జీవితాన్ని పరిశీలించుకొని మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటున్నాం అన్నమాట. ఎందుకని మనము భయముతో వణకుతో మన యొక్క సొంత రక్షణను మనము కొనసాగించవలసిన వారమై ఉన్నామన్నమాట. కాబట్టి మనము మారు మనసు పొందిన మనము, దేవునిలో నమ్మకంగా జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి, దేవుని యొక్క భయమును కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనలో మన హృదయంలో ఉండేటట్లుగా చూసుకొని, మరి చిన్న చిన్న విషయాలు మరలా దేవుని ఎదుట ఒప్పుకొని మరలా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించే వారంగా ఉన్నాము. మరి మారు మనసు అనేది ఒకరితో పోయేటువంటిది కాదు. కాబట్టి వెనుక ఉన్న వాటిని విడిచిపెట్టేసి మరి మన ముందున్నటువంటి పరుగు పందెంలో మనము ఓపికతో మనము పరిగెత్తవలసినటువంటి వారమై ఉన్నామన్నమాట. మన యొక్క రక్షణని మనము భయముతో వణుకుతో మనము కొనసాగించాలి. ఎంతవరకు కొనసాగించాలి అంటే, మరి దేవుడు వస్తాడు, అతి త్వరలో ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన వచ్చేంత వరకు మనము ఏదైతే కలిగి ఉన్నామో దానిని మనము గట్టిగా పట్టుకొని ఆయన్ని ఎదుర్కొనే వారంగా ఉండాలన్నమాట. మరి దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. మరి మారు మనసు పొందిన ఈ కొంచెం మాటలు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి, దేవుని యొక్క భయమును కలిగి ఉండాలి, దేవుని వాక్యంలో ఉండేటట్టుగా చూసుకుంటూ మరి మనం మన యొక్క విశ్వాస జీవితంలో ముందు కొనసాగాలని తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఓవర్ టు గ్లోరీ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మంచి వాక్యం చెప్పారు. మనం కూడా లిడియా ఎలా దేవుని మాట వినింది, అలానే మారు మనసు పొందుకుంది, తర్వాత బాప్తిసం పొందుకుంది. అలానే తను కాకుండా తన ఫ్యామిలీ అంతా బాప్తిసం తీసుకొని ఆయన ఎదిగింది. అలా మనం కూడా అలానే మన జీవితంలో కూడా మన దేవుని భయం ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు శోధన మనకి తక్కువ వస్తాయి. ఈ లోకంలో మనం కలిసిపోకుండా ఉంటాం. ఎవరైనా అప్పుడు ప్రేయర్ చేయండి. ఎన్ని నిమిషాలు ప్రే చేస్తారా?